హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైభవ్ మొబైల్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్. ఈ రోజు వచ్చేసి టీజీఆర్జేసి తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 2026-27 అకాడమిక్ ఇయర్ కు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎలిజిబిలిటీ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఇట్లా ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ వచ్చేసి 35 కాలేజెస్ ఉన్నాయి. ఈ 35 కాలేజీలకు నోటిఫికేషన్ వచ్చింది అన్నట్టు మనకు. ఈ 35 కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్స్ తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఇంటర్మీడియట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియంలో చేయవలసి వస్తుంది. 10th క్లాస్ లో వచ్చేసి తెలుగు మీడియం ఉన్న, ఇంటర్మీడియట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ లోనే రాయవలసి వస్తుంది. తెలుగు మీడియం ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 16th మార్చ్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఇన్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్ వరకు మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ చూసినట్టయితే 3rd మేన ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఏమి ఉండదు. ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీ నియరెస్ట్ ఆన్లైన్ ఇంటర్నెట్ సెంటర్ లో వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా మీరు కూడా మీ సొంతగా సిస్టమ్ ఉందా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఎలిజిబిలిటీని చూసినట్టయితే ప్రజెంట్ మనము 10th చదువుతూ ఉండాలి, తెలంగాణకు చెందిన వారై ఉండాలి. ఓకే, 2025 లో కానీ 24 లో కానీ ఈ విధంగా 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కారు. ప్రజెంట్ 10th ఉండాలి. ఓకే, ప్రజెంట్ 10th ఉండాలి. ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అదే విధంగా జీపీఏ చూసినట్టయితే మనము జనరల్ క్యాండిడేట్ వచ్చేసి జనరల్ అభ్యర్థులకు 6.0 జీపీఏ ఉండాలి. పర్సెంటేజ్ పరంగా చూస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్క్స్ ఇచ్చారు కదా, ఈ విధంగా చూసినట్టయితే ఓబీసీ క్యాండిడేట్, జనరల్ క్యాండిడేట్ కు మాత్రం 50% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ కు మాత్రం 5.0 ఉండాలి జీపీఏ పరంగా చూస్తే. పర్సెంటేజ్ పరంగా చూస్తే 45% ఉన్నా 40% ఉన్నా ఎలిజిబుల్ అన్నట్టు. అందులో వచ్చేసి మనకు టోటల్ సబ్జెక్ట్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుందా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో మాత్రం 4.0 జీపీఏ ఉండాలి. అంటే 4 జీపీఏ తో పాస్ అయి ఉండాలి. ఓకే, వాళ్ళను మాత్రమే సెలక్షన్ లో తీసుకుంటారు. అదే విధంగా మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 200 ఉంటుంది. ఆన్లైన్ ఫీ వచ్చేసి ప్లస్ సర్వీస్ ఛార్జ్, నెట్ అప్లికేషన్ చేసిన వాళ్ళు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు కదా. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 ప్లస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఇది మనం ఆన్లైన్ పేమెంట్ ద్వారానే చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఆన్లైన్ ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. అండ్ అప్లికేషన్ చేసినప్పుడు ఒక జనరల్ నంబర్ వస్తుంది. ఆ జనరల్ నంబర్ ని మాత్రం మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జనరల్ నంబర్ లో ఫర్దర్ మనకు ఏమైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా ఇది మనకు యూజ్ అవుతుంది. ఓకే, అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు 150 మార్క్స్ ఉంటుంది. అంటే మనకు ఏ సబ్జెక్ట్ నుంచి వస్తుంది అంటే మనకు ఎస్ఎస్సి లో ఉన్న సబ్జెక్ట్ లోనే వస్తుంది. అయితే మనకు ఎంపీసీ ఉన్న వాళ్ళకు, ఎంపీసీ తీసుకున్నారు అనుకో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కదా. ఈ విధంగా మ్యాథ్స్ లో 50% మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ లో 50 మార్క్స్, కెమిస్ట్రీలో 50% మార్క్స్. ఈ విధంగా గ్రేడ్ చేస్తూ ఉంటుంది. బైపీసీ తీసుకున్న వాళ్ళకు బయో సైన్స్ లో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో 50-50 ఉంటుంది. ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్ లో కానీ, సోషల్ లో, ఇదే విధంగా కెమిస్ట్రీలో, సివిక్స్ లో, సోషల్ సబ్జెక్ట్ లో ఉంటుంది. ఈ విధంగా 3 సబ్జెక్ట్ 50% మార్క్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు 2.5 hours ఉంటుంది ఎగ్జామ్. ఓకే, ఈ విధంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. టోటల్ 150 మార్క్స్ ఉంటుంది, 2.5 hour ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఎంపీసీ తీసుకునే వాళ్ళకు మ్యాథ్స్ లో 50, ఫిజిక్స్ లో 50, కెమిస్ట్రీ 50, ఈ విధంగా మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అదే విధంగా మనం చూసినట్టయితే గ్రూప్ పరంగా, సబ్జెక్ట్ పరంగా మార్క్స్ వస్తుంది. ఈ ఎగ్జామ్ అన్ని మనకు 10th లో సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచే మనకు ఎగ్జామ్ ఉంటుంది. అవే మార్క్స్ చూసుకోవాల్సి వస్తుంది. అదే నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండదు. నెగిటివ్ మార్క్స్ లో ఏం ఇవ్వలేదు. ఓఎంఆర్ ప్రాక్టీస్ మీరు బాగా చేసినట్టయితే ఈ ఎగ్జామ్ ని మంచిగా క్లియర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ కు మనకు అప్లై చేయడానికి ఏమో బోనాఫైడ్ తీసుకోవాల్సి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, బోనాఫైడ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మన హాల్ టికెట్ వచ్చారు కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ విధంగా క్యాస్ట్, ఆధార్ కార్డు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు అన్ని తీసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ లో అప్లికేషన్ మీరు చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు అర్థం అవుతుంది. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మరిన్ని వీడియోలు ముందుకు తీసుకొస్తాను. డిజిటల్ బోర్డు కూడా తీసుకోవాలనుకుంటున్నాను. అన్ని విధాలుగా మీకు ఒక్కొక్కటి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. నా వీడియో సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.